పక్కా ఆంధ్ర స్టైల్ రసం పౌడర్ చేసేద్దామా? ముందుగా ఇందుకోసం ఒక టీ గ్లాస్ ధనియాలు తీసుకోవాలి. ఇవన్నీ దోరగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఒక అర గ్లాస్ జీలకర్ర తీసుకొని ఈ జీలకర్ర కూడా దోరగా వేపుకొని మనం ధనియాలు తీసుకున్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ దినుసులన్నీ వేపుకునేటప్పుడు మంట అయితే తప్పకుండా లో ఫ్లేమ్లో ఉండాలండి. తర్వాత ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని కలర్ మారేంత వరకు వేపుకొని మనము ధనియాలు జీలకర్ర తీసుకున్న గిన్నెలోనే ఇవి కూడా వేసేసుకోవాలి. ఒక పావు గ్లాస్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఈ రెండు కూడా కలిపి ఈ విధంగా వేపుకోవాలి. మెంతులు కలర్ మారిన తర్వాత ఈ విధంగా మిరియాలు మెంతులు కూడా అదే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కడిగి ఆరపెట్టింది ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి. అండ్ చివర్లో మిక్సీకి పట్టేటప్పుడు ఒక ½ టేబుల్ స్పూన్ ఇంగు వేయడం అయితే మర్చిపోవద్దు. సో ఆంధ్ర స్టైల్ రసం పొడి అయితే రెడీ అయిపోయింది.